షాబా ఇక మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన స్టార్ట్ చేద్దాం సోలో లెవెలింగ్ మాంగా ఎపిసోడ్స్. ఇంకా రోజు ఎవరికి ట్రై చేస్తాను ఎపిసోడ్స్ చేయడానికి, కానీ టైం పడుతుంది. ఓకే స్టార్ట్ చేద్దాం. అక్కడ వైట్ టైగర్ మాస్టర్ని ఇంటికి వెళ్ళమంటారు, కానీ మాస్టర్ వెళ్ళరా అంటాడు. కానీ మన గుంపు అంతా బయటికి డంజన్ బయటికి వస్తుంది. మనోడు సంతోషిస్తాడు, మన ఏ ర్యాంక్ కూడా సాధించాడు పొడిస్తాడు అనేసి ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉంటారు. అలాగే మన హంటర్ జిన్హూ కూడా బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూస్తాడు. అప్పుడు మన లీడు జిన్హూ లోపల పంపించినప్పుడు నాకు తెలిసి నువ్వు బయటకు రాగలవు అనేసి అంటాడు. తర్వాత ఏ ర్యాంకు మా కిమ్ ఏడి అనేసి అంటాడు. కిమ్ రాలేదు, చచ్చిపోయాడు అనేసి అంటుంది. ఇది తర్వాత చచ్చిపోయాడా, ఎందుకు ఎలా చచ్చిపోయాడు అంటే వెళ్ళి చూడరా బాబు నువ్వు అనేసి మన జిన్హూ అనేసి నిన్ను వెళ్ళి డే పెడతాను అనేసి అంటాడు. తర్వాత ఒక్క నిమిషం బాగు నీతో చిన్న డిస్కషన్ పెట్టాను మీటింగ్ అనేసి అంటాడు. కానీ నాకు అవ్వదు, నేను ఈ అమ్మాయిని తిరిగి వాళ్ళ ఇంటికి డే పెట్టాలనేసి అంటాడు. అయినా మన వైట్ టైగర్ లీడర్ మాత్రం ఆపుతాడు. ఆపేసి మా ఏ ర్యాంక్ కిమ్ వేయడం అనేసి అంటే నాకేం తెలుసు, నాకు తెలీదు, వదిలేనన్నా నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి, ఈ అమ్మాయిని దేవట్టాలి బాబు అనేసి అంటే చెప్పు నిజం చెప్పంటే ఆడికి నాకు సంబంధం లేదు, నేను బయట రాకపోవడానికి నాకు తెలుసు అనేసి మనవాడు కొంచెం కోపంగా చెప్తాడు జిన్హూ గారు. ఆ తర్వాత వైట్ టైగర్ కిల్ లీడర్ మాత్రం సరే సారీ క్షమించండి మిమ్మల్ని ఆపినందుకు అనేసి చెప్పేసి వెళ్ళిపోతాడు. మన జిన్హూ ఆ అమ్మాయిను బండి మీద వెళ్ళిపోతాడు. అవును తను బయటికి రాలేదు తెలీదు అనేసి ఈ అమ్మాయి కూడా చెప్పేస్తుంది వైట్ టైగర్ వాడికి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అప్పుడే జిన్హూ కనిపెడుతున్నాడు, ఇక్కడికి వీడికేం మాయ చేతులు గట్ట ఉన్నాయి అనేసి వైట్ టైగర్ వాడు అనుకుంటాడు. తర్వాత వీళ్ళిద్దరికి చిన్న డిస్కషన్ అవుతుంది. మన వైట్ టైగర్ వాడు ఏమో సరే సరే అనేసి వాడి గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన జిన్హూ గారు కూడాను మనోడు వెళ్ళిపోతుండగా అక్కడ సీన్ కట్ అవుతుంది. జిన్హూ గారు కూడా వెహికల్ మీద వెళ్తుండగా సీన్ వస్తుంది. మనోడు ఆలోచిస్తూ ఉంటాడు, అంటే డంజన్లో ఏం జరిగింది, ఎవడు చంపాడు, ఎవరిని తీసుకున్నాడు అనేసి మనోడు చిన్న ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటే తన పవర్స్ లెవెల్స్ కూడా చూసుకుంటాడు, ఎంత పవర్ లెవెల్ ఉందనేసి. ఆ తర్వాత ఆ అమ్మాయిని తన ఇంటికాడ దిగబెట్టేస్తాడు. సరే మార్నింగ్ కలుద్దామనేసి చెప్తాడు. ఆ అమ్మాయి కూడా ట్యాంక్ కాపాడి తీసుకొచ్చినందుకనేసి ఆ అమ్మాయి కూడా చెప్తుంది. పర్లేదు అనేసి మన జిన్హూ గారు కూడా చెప్పేసి సరే అనేసి మార్నింగ్ కలుద్దాం అనేసి చెప్పేసి బయలుదేరుతాడు. టైం చూస్తేనేమో 3 AM అయిపోయి ఉంటుంది. ఆల్రెడీ టైం ఏమో 3 AM అయిపోయి ఉంటుంది. తర్వాత ఏమో మన జిన్హూ గారు కూడా ఇంటికి వెళ్తాడు. అలాగే ఇంటికి బయలుదేరుతుండగా తర్వాత ఇంటి నుంచి మళ్ళీ తిరిగి డంజన్కి వెళ్దామనేసి వీళ్ళు కలుద్దామనేసి వెళ్తాడు. ఆ తర్వాత ఆయన చూస్తాడేమో ఆడు మళ్ళీ ఆ కాస్ట్యూమ్ని వేసుకుని వస్తాడు. సరే అనేసి ఆ అమ్మాయిని తీసుకెళ్దామనేసి ఇద్దరు వెహికల్ మీద వెళ్తారు, స్టార్ట్ అవుతారు. అలా స్టార్ట్ అవుతారు, వెహికల్ మీద వెళ్తూ ఉంటాడు. తర్వాత డిస్కషన్ వస్తుంది. మన జిన్హూ కూడా ఆ అమ్మాయికి ఫోన్ చేసి దించిన అమ్మాయికి ఫోన్ చేసి డంజన్కి వెళ్ళాలనేసి ఫోన్ చేస్తాడు. మనోడు జిన్హూ వాళ్ళ ఫ్రెండ్ ఏమో షాక్ అవుతాడు, తను ఎప్పుడు కలిసాడనేసి. అంటే మనోడు కొంచెం ఆ అమ్మాయి మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాడులే. సరేలే. తర్వాత జిన్హూ గారును వెహికల్ ఎక్కుతుంది, హాయ్ అని చెప్తుంది, అందరికి హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్తుంది. సరే అనేసి అంటారు. తర్వాత నైట్ అసలు పడుకోలేదని చెప్తుంది. ఆ తర్వాత ఇదేదో మనోడు జిన్హూ వాడి ఫ్రెండ్ అయితే మాత్రం ఫుల్ షాక్ ఉంటాడు, చాలా బాధలో ఉంటాడు. కానీ జిన్హూ మీద చాలా నమ్మకంతో వెహికల్ డ్రైవ్ చేస్తూ ఆడమట్టుగా ఆడే మాట్లాడుకుంటాడు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేసి అనుకుంటూ ఉంటాడు. అసలుకి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది బాబు అనేసి భయపడుతూ ఉంటాడు. తర్వాత సీన్ కట్టి డంజన్లోకి వస్తాడు. డంజన్లోనే అక్కడ అందరు విలన్స్ అంతా చేస్తూ ఉంటారు. వీళ్ళు అక్కడ డంజన్ బాస్ని కూడా చంపేస్తూ ఉంటారు. తర్వాత షాడోస్ని చూసి మనోడు షాక్ అవుతాడు. ఈ పవర్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అనేసి మనోడు అడుగుతాడు జిన్హూని. అడిగితేనేమో నాకు ఈ పవర్ యాక్టివేట్ అయిందిలే షాడో ఎఫెక్ట్ అనేసి అంటే
ఈ పవర్ కూడా ఉందని ఇక్కడ అనేసి ఇంక నాకు ఇంకేం పని ఉంటుంది అనేసి అంటాడు మన చిన్నవాడి ఫ్రెండ్ ఏమో. అలాగంటేనేమో మాన స్టోన్స్ కూడా అవే కలెక్ట్ చేసి తీసుకొస్తాయేమో అనేసి అంటే బాధలో ఉంటాడు. కొంచెం బాధలో ఉంటేనేమో ఆ షాడోసే మాన స్టోన్స్ కూడా కలెక్ట్ చేసి వీడి దగ్గర తీసుకొచ్చేస్తుంది. ఈడేమో థ్యాంక్ యూ అనేసి ఏడు మొహంతో చెప్తూ ఉంటాడు. వీళ్ళు మొత్తం 13 డంజన్స్ కవర్ చేస్తారు ఆ రోజే. తర్వాత సీన్ కట్టి వేరే డంజన్లోకి వస్తుంది. ఇక్కడ ఎవడో భయపడుతూ ఉంటాడు, ఒరే నన్ను చంపకరా అనేసి అంటూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఆయన్ని చూసి వీళ్ళేమో డంజన్ బాస్ అనేసి అనుకుంటారు. ఎవరు వీడు రాక్షసుల్లో ఉన్నాడు చంపేస్తాడేమో అనేసి అనుకుంటాడు. కానీ నేను చంపాలని అనుకోవట్లేదు, మీరు నా మీద అటాక్ చేశారనేసి జస్ట్ కొట్టాను అంతే అనేసి అంటాడు. తర్వాత నేను ఈ డంజన్లో చాలా సంవత్సరాల నుంచి ఉండిపోయాను ఇక్కడే, అందుకే మీకు మాన్స్టర్లా కనిపిస్తున్నాను అనేసి అంటాడు. తర్వాత నన్ను ఈ డంజన్ నుంచి బయటికి తీసుకెళ్ళండి అనేసి సాయం అడుగుతాడు మనోడు. ఈడేమో ఇంకా భయపడుతూ ఉంటాడు. నా పేరు కొరీన్ అనేసి చెప్తాడు. ఈడు సరే అనేసి మిమ్మల్ని బయటికి తీసుకెళ్తామనేసి ఆడేమో అంటాడు. తర్వాత సీన్ కట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు మన చిను వాళ్ళు అందరూ డైట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఒక చోట డ్రింక్ పార్టీ ఏర్పాట్లు స్టార్ట్ చేశారు. మన చిను వాళ్ళ ఫ్రెండ్ ఆల్మోస్ట్ డంజన్లన్నీ పూర్తి చేశారు. గిల్ లీడర్ అవ్వడానికి డంజన్లన్నీ పూర్తి చేశారు. కాబట్టి సంతోషంలో డ్రింక్ పార్టీ స్టార్ట్ చేస్తాడు. ఫుల్ కిక్కిపోతాడు మనోడు. అలాగే మన చినుగాడు అయితే తన లెవెల్ని చెక్ చేసుకొని కీని కూడా చూస్తాడు. ఏ కీ అంటే వాళ్ళ అమ్మని బతికించడానికి కీ ఉంటుంది కదా, అక్కడ కొన్ని మూలికలు కలిపేసి వాళ్ళ అమ్మని బతికించడానికి అవుతుంది చూడు, కన్ఫర్మ్గా ఇప్పుడు దాంట్లోకి వెళ్ళాల్సిందే అనేసి మన జనుగాడు అనుకుంటూ ఉంటాడు. వీళ్ళ ఫ్రెండ్ ఏమో కొంచెం ఎక్కువ తాగేస్తాడు, బాగా ఎక్కువ తాగేసి ఎక్కువ అయిపోతాడు ఇది. ఆ తర్వాత జిను వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఒక విషయం చెప్తూ ఉంటాడు. అంటే తనకు ఒకప్పుడు వాళ్ళ బ్రదర్ ఉండేవాడంట. వాళ్ళ బ్రదర్ ఏమో ఎందుకో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట. ఒకప్పుడు ఉండేవాడు, అసలుకి నాకు చాలా బాధగా ఉంది, ఇప్పుడు నాకు ఎవరు బ్రదర్ లేదనేసి అంటే చినుగాడు నేను నీ బ్రదర్గా ఉంటాడులే, నువ్వే బాధపడకు అనేసి అంటాడు. వీడు సంతోషపడలేక జినుగాడి దగ్గరికి వెళ్ళిపోయి ఏడుస్తాడు. నువ్వు నా దగ్గరికి రాక వెళ్ళిపోవాలనేసి జినుగాడు అంటాడు. తర్వాత చిన్న డిస్కషన్ అవుతుంది, నువ్వు నా బ్రదర్ ఇక్కడి నుంచి అనేసి అంటూ ఉంటాడు. తర్వాత న్యూస్ వస్తుంది, బర్డ్స్ వస్తున్నాయి అనేసి, యాంట్ బర్డ్స్ అని. అక్కడ సీన్ కట్ అవుతుంది, మన వైట్ టైగర్ దగ్గరికి వస్తుంది. ఆ వైట్ టైగర్ కూడా ఈ న్యూసే వింటాడు. అంటే ఫస్ట్ ఏంటి, ఒక యాంట్స్ ఎవల్యూట్ అయ్యి బర్డ్స్ లాగా వచ్చేస్తున్నాయి ఇక్కడ మనుషుల దగ్గరికి అనేసి అంటారు. మనోడు చిన్న ఫోన్ వస్తుంది మనోడు వైట్ టైగర్ దగ్గరికి. ఆ ఫోన్ ఏంటంటే రెడ్ డంజన్, అంటే మన చినుగాడు వచ్చారు కదా రెడ్ డంజన్ నుంచి, దాని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏంటిది ఆ రెడ్ డంజనే కదా అనేసి అంటూ ఉంటాడు ఇటు. అది కూడాను ఇంకొకటి ఏంటంటే మన జోజో ఐలాండ్ నుంచి చీమలు ఎవల్యూట్ అయ్యి బర్డ్స్ లాగా ఎగురుకొని వచ్చేస్తున్నాడు బాబు, వెళ్ళి కాపాడు అనేసి అడుగుతారు. ఆ చీమలు ఎవల్యూట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చి ఆ చీమలు చచ్చిపోతున్నాయి, ఎక్కువ దూరం ఎగరలేకపోతున్నాయి అనేసి అంటూ ఉంటారు. ఇది ఇక ఎపిసోడ్ ఎలాగుందో కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకుంటారా బాబు, ఏంటిది మాకు